ఎట్లా పాపాత్మురాలు అయిపోయింది? మీరు చెప్పండి, ఆమె ఎట్లా పాపాత్మురాలు అయింది? పాపాత్మురాలు ఎలా అయింది? ఆమె పాపాత్మురాలు అంటే ఇప్పుడు అనుకున్న పాపం వేరు, ఆజ్ఞాతిక్రమే పాపం కాదు అది. ఆ పాపం ఏం పాపము? వ్యభిచార సంబంధమైనటువంటి పాపం. ఆమె అలాంటి పాపం చేసి చాలా డబ్బు, చాలా ధనాన్ని సంపాదించింది. ఈ రోజులలో డబ్బు ఆశ లేని వాళ్ళు ఎవరున్నారు? డబ్బు ఆశ కలిగిన వాళ్ళు అందరూ పాపం చేసేటోళ్ళే. నాకు డబ్బు కావాలన్నోడు ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు. నాకు డబ్బు కావాలన్న స్త్రీ ఎంత దారుణానికైనా ఒడిగడుతుంది. ఎన్ని కొంపలైనా కూలుస్తారు, ఎంత పాపమైనా, ఎంత దొంగతనమైనా, ఎన్ని హత్యలైనా చేస్తారు. ఒకడు ₹1,00,00,000 కట్నం తీసుకొని అమెరికాకు తీసుకొని వెళ్ళి అక్కడ భార్యను ముక్కలు ముక్కలు నరికేశాడు ₹1,00,00,000 కోసం. అవునా కాదా? మీ అందరికీ తెలుసు. అంటే డబ్బు కోసం ఎంత పని అయినా చేస్తారు. అలాంటి ఒక దుస్థితి, అలాంటి ఒక భయంకరమైన స్త్రీ, అలాంటి ఒక సందర్భంలో ఉన్నటువంటి మనుషులను మనం చూస్తాం. అందుకే ధనాశ ఉరిని తీసుకొస్తుందని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ధనాశ ఏం తీసుకొస్తుంది? ఉరి తీసుకొస్తుంది. ధనం సంపాదించాలనుకున్నాడు ఉరి దగ్గరికి పోతాడు, డైరెక్ట్ ఉరిలోకి పోతాడు. వాడు చివరికి బికారైతే ఏం లేక చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంకా సంపాదించడానికి ఆడు ఎంత పాపానికైనా ఒడిగడతాడు. అది మంచిది కాదు అనేది ఉంది. కానీ ఈ పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ, ఆమె పేరేం పేరు? మరియా. అవునా? ఆమె ఆయన దగ్గరికి వచ్చి అత్తరు పూస్తున్నప్పుడు వీడు ఏమన్నాడు తెలుసా? ఇస్కరియోతు యూదా, 150 రూపాయల అత్తరును అట్టిగా ఆయన నెత్తి మీద పోతాను, పిచ్చిదాని అనుభవం కింద ఉంటుంది, అవి అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. బీదలకు ఇచ్చే గుణం. ఇస్కరియోతు యూదా అనేవాడు బైబిల్లో రాసి ఉన్నది దొంగవాడు. ఇస్కరియోతు అంతేనా? ఇస్కరియోతు యూదేనా? వాడు దొంగ. దేవుడు దొంగకే సంచిచ్చిండండి. 12 మంది శిష్యులలో వాడు ఒకడు కదా. యేసయ్యను నమ్ముకున్నది ఎవడు? డబ్బాష ఉన్నోడు అమ్మిండా, డబ్బాష లేనోడు అమ్మిండా? ఇస్కరియోతు యూదనే అమ్మిండు. వానికే ఫస్ట్ దేవుడు ఏమిచ్చిండు? డబ్బు సంచిచ్చిండు. కట్నాలు అయినా కానుకలైనా వాళ్ళని ఇచ్చేటోళ్ళు ఉంటే అన్ని నువ్వే కలెక్ట్ చేయమని ఆయనకి ఇస్తే వాడు అని లేచిన అన్ని తాపకిన్ని దొంగతనం చేసేది. యూదా తాపకిన్ని దొంగతనం చేసి తీసుకునేటోడు. ఇప్పుడు ఆయన బుద్ధి బయటపడ్డా చూసినావు. అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. బీదలకి ఇచ్చుడు కాదా, తెచ్చి సంచిలో వేయచ్చు కదా. ఇలా ఈయనకి ఇవ్వచ్చు కదా. ఎందుకు అనవసరంగా దాన్ని తెచ్చి నీ మీద పోసినావు నువ్వు? ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో చూడండి. అక్కడ ఉన్నదా అట్లా? హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆమె ఎప్పుడైతే ఆయన పాదాల మీద అత్తరు పోసి ఆయన పాదాలను తన కురులతో తుడిచి తనకున్నటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటే వీళ్ళు చూసి ఓర్వనోళ్ళు ఏమంటున్నారు తెలుసా? అరే, పాపాత్మురాలను ఎందుకు ముట్టుకొని ఇస్తాడు? అసలు ఈయన నిజంగా ప్రవక్తేనా అన్నారు. ఈయన నిజంగా ప్రవక్తేనా? యూదుడేనా ఈయన? వాళ్ళని తాకచ్చా, వాళ్ళని ముట్టచ్చా అని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనను సందేహిస్తున్నాడు. ఎవరు? సీమోన్. మరి సీమోనుకున్నటువంటి రోగము గురించి ఒక ఆలోచన చేద్దాం. సీమోను కుష్టి రోగముతో ఉన్నాడు. ఆయన ఈ పరిచయునికి ఏమున్నది? కుష్టి రోగం ఉన్నది. హల్లెలూయా. ఈ కుష్టి రోగముతో ఉన్నోనికి ఉండవలసిన ఆలోచన ఎలా ఉండాలి? అరే, నేను రోగిని కదా, ఈయన నన్ను స్వస్థపరుస్తాడు అనే అటువంటి విశ్వాసం ఉంచాలా, ఉంచద్దా? వీని రోగము కొరకు ఆలోచింపకుండా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నాడు. అందుకే చాలా మంది ఏం చేస్తాం తెలుసా? మన రోగం మనం పోగొట్టుకోక ఉన్న రోగం వాళ్ళ మీద పడి ఏడుస్తాం. మన బ్రతుకు బాగలేక వాళ్ళ మీద పడి ఏడుస్తాం. అసలు మనమేం చేయాలి? మనం ఎలా బాగుపడాలో చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అని ఆరాలు తీసేటోళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఇగో వీళ్ళకు వీడు బాగుపడాలనే ఆలోచన లేదు, వాళ్ళు బాగుపడడం వీనికి ఇష్టం లేదు. చాలా మంది ఇలా ఉంటారా? ఉండరా?
హల్లెలూయా. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళు కనపరిచారు. మొట్టమొదట యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ విధంగానైతే వస్త్రములు పరిచి పువ్వులు జల్లి దాని మీద నడిపించుకొని తీసుకొని వెళ్ళిపోయారో అలా చేస్తున్నటువంటి విషయాలు కొంతమంది సేవకులు ఏం చేశారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇట్లా చేయొద్దు కదా అని చెప్పేసి ఏం చేస్తున్నారు, విమర్శ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది బయలుదేరండి. హల్లెలూయా. ఇంకా కొంతమంది బయలుదేరారు. ఒక తల్లి నన్ను చాలా ప్రేమిస్తుంది, ఆ తండ్రి కూడా ప్రేమిస్తారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ప్రేమిస్తారు. అందరూ దైవజనుడు అంటే ఎంతో భయం భక్తి కలిగి ఉన్నోళ్ళు. రాగానే ఆమె అతను మమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తలు ఇంట్లోకి తీసుకొని వెళ్ళి మంచిగా కూర్చుండబెట్టి మంచిగా మాట్లాడుతూ మంచి భోజనం పెడుతూ ఉంటే అందులో ఉన్న సంఘ పెద్ద ఒకడు ఉంటాడు. అదేమంటాడు, అవునే అయ్యగారిని అంత ఇంట్లోకి తీసుకుపోవడం అవసరమా, ఇంట్లో కూర్చుండబెట్టి తినబెట్టుడు అవసరమా, మీరు ఎందుకు అంతగానం చేస్తారు ఇట్లా? మరి ఈయనకేమైంది? పెట్టింది ఆమె, ఖర్చు అయ్యేది వాళ్ళకు, తినేది దైవజనుడు. అవునా? అయ్యా మరి మీకేమైంది అంటే ఓర్వలేనితనం కదా ఇది. వాడు ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇక నేను కూడా పాస్టర్ అని బైబిల్ పట్టుకొని తిరుగుతాండి అంటే ఆ ఘనత మళ్ళీ నాకు వస్తుందేమోనండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఓకే రైట్. నేను కొన్ని నిమిషాలలో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి ఒకసారి 39 నుండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెను? ఎవరిని ప్రేమించను? వాడే అని నాకు ఎవరిని ప్రేమించనో చెప్పుడని అడిగాను. హల్లెలూయా. అంతేనండి. దేవునికి స్తోత్రం. అంటే సీమోన్ అనుకున్న మాట యేసు ప్రభుకు తెలిసిపోయింది. యేసు ప్రభుతో అనలేదు, మనుషులు అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈయన ప్రవక్తేనా, ఈయన ఆమెను ఎందుకు ముట్టుకొని ఇచ్చిన, ఆమె ఎట్లాంటిదో తెలియదు ఆయనకు, ఆమె పాపాత్మురాలు కదా అని లోపల అనుకున్నాడు. దేవుడు వెంటనే దానిని గ్రహించి, సీమోను, నీతో నేను ఒక మాట మాట్లాడాలి అని అనుకుంటున్నాను అన్నాడు. బోధకుడా చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన అనుకున్న మాట ఆయనకు తెలిసిందన్న సంగతి ఈయనకు తెలియదు. చాలా మంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అది తగదు, అది మంచిది కాదు. ఎందుకంటే దేవుని సంగమా, మనకేదైనా బాగలేకపోతే మనము దేవుని దగ్గర వాడి ఏడవాలి, ఆయన పాదాల దగ్గర వాడి మనం ఏడవాలి. కానీ ఇతరుల గురించి మనము చులకన భావము కలిగి ఉండకూడదు, వాళ్ళను విమర్శించకూడదు, వాళ్ళ గురించి మనము చెడుగా మాట్లాడకూడదు. ఆమె పాపాత్మురాలని ఈయన డిసైడ్ చేస్తూ ఉన్నాడు కదా, మరి ఈయన సంగతి ఏందో కూడా మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరికి తీర్పు తీర్చే ముందు నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోవాలి. ఒకరిని చెడ్డవారని ముద్ర వేసే ముందు నిన్ను నువ్వు సరిగా ఆలోచన చేసుకోవాలి. ఆయన అంటాడు, ఎదుటివాని నీ కంటిలో పెద్ద దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో ఉన్న చిన్న నలుసు వెంకులాడుతున్నావు నువ్వు అన్నాడు. నీ కంట్లోనే పెద్ద దూలం ఉన్నది, అది తీసుకో. ఇంకా చిన్న నలుసు ఎందుకు వెంకులాడుతున్నావు? వాడు చేసే చిన్న మిస్టేక్ను ఎందుకు వెతుకుతున్నావు? నువ్వు చేసే పెద్ద తప్పులు ఉన్నాయి, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇంటికాడ చేసేది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ ఊళ్ళో చేసేది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ మనసులో చేసేది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ మనసు ఎలాంటిదో, నీ జీవితం ఎలాంటిదో, నీ బ్రతుకు ఎలాంటిదో యేసయ్య దగ్గర బట్టలు విప్పేసిన నాకిడుగా ఆయనకు ఉన్నది ఉన్నట్టుగా, అంటే దాని అర్థము ఆయన ఎదుట మరుగైనది మర్మమైనది లేనిదిగా కనిపిస్తున్నదన్న సంగతి నువ్వు ఎరగలేకపోతూ ఉన్నావు. నీ మాట తెలుసు, నీ చూపు తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ ఉద్దేశం తెలుసు. పైకి మంచివాడిలాగా మంచిదానిలాగా కనిపిస్తున్నావేమో కానీ నువ్వెలాంటి వ్యక్తివో యేసయ్యకు సంపూర్ణంగా
తెలుసు. అందుకని ఎప్పుడైతే ఆమెను తీర్పు తీర్చిండో, ఈమె పాపాత్మురాలన్నదో, యేసయ్యకు ఒక ఆలోచన వచ్చింది. వీనికి సరిగా బోధించాల్సిన అవసరము ఉన్నది. వీని మనసు మంచిగా లేదు, వీని హృదయము మంచిగా లేదు. నన్ను భోజనానికి అయితే పిలిచిండు కానీ ఆమె చేసేదంతా వీడు ఓర్చుకుంటలేడు అన్నాడు మనసులో. హల్లెలూయా. భోజనానికైతే పిలిచాడు కానీ ఓర్చుకోవడము లేదు. చాలా మందికి ఓర్వలేనితనం ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. ఒక ఇంట్లో ఒకవేళ భార్య భక్తురాలై దైవజనులను పిలిచి భోజనం పెడితే భర్త ఓర్చుకోడు. కొందరు భర్తలు దైవజనుని పిలిచి మంచి భోజనం పెడితే ఆడ పోయి తినస్తాను, ఆయన నువ్వు పోయి మీ ఇంట్లో ఎండని అని చెప్పేసి భార్య తిట్టే అటువంటి రోజులు కూడా ఉన్నాయి. తిని కంచం ఆడ వారైతే ఇంట్లో ఎవరు తిన్నారని అడిగినటువంటి భర్తలు కూడా ఉన్నారు. ఎవరు తిన్నారు ఈ కంచంలో అని చెప్పేసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. అంటే నీ మనసు బాగలేదు, నీ హృదయం బాగలేదు, నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచను. యేసయ్యను ఎందుకు పిలిచిండు? ఆయన భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచిన వ్యక్తి హృదయము అంత మంచిగా లేదు. అందుకని ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, ఒక స్టోరీ చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. వాక్యం అర్థం కావాలంటే ఉపమానాలు తప్పకుండా చెప్పాలి. ఒక ఇద్దరు అప్పు ఇచ్చేవానికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. ఒకడు 500 దేనారములు అప్పు తీసుకున్నాడు, ఒకరు 50 దేనారాల 50 దేనారములు అప్పు తీసుకున్నాడు. 50 రూపాయలు 50 దేనారాలు ఒకటి తీసుకున్నాడు, 500 అని ఉన్నదా? 500 దేనారాలు ఒకటి తీసుకున్నాడు. సపోజ్ ఒక అప్పిచ్చే వ్యక్తి ఒకనికి 500 దేనారాలు, ఒకనికి 50 దేనారాలు ఇచ్చింది. వీళ్ళిద్దరు పేదోళ్ళు అయిపోయారు, వీళ్ళిద్దరి దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఆ యజమానుడు చూసి ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని పిలిచి, ఒరే మీరు చాలా కష్టంలో ఉన్నారు, మీరు బాధలో ఉన్నారు, ఇక మీరు తీసుకున్న అప్పు నాకు ఇవ్వకుంటే వాయరా, నేను క్షమిస్తున్నా, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పిండు అనుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషపడతారు? 500 తీసుకున్నాడా 50 తీసుకున్నాడా? ఎందుకు? వాడు ఎక్కువ తీసుకున్నాడు కనుక మనకి ఎక్కువ. అరే ఇప్పుడు నీకు ఎకరం భూమి ఉన్నది, నీకు 40,000 ప్రభుత్వం ఇచ్చింది. ఒకని 10,000 ఎకరాలు ఉన్నాయి, లేకపోతే 1000 ఎకరాలు ఉన్నాయి, లేకపోతే 100 ఎకరాలు ఉన్నది, వానికి కొన్ని కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటున్నది, ఒకనికి నేను 2 లక్షల వరకు అప్పు నేను తీరుస్తా అన్నాడు అనుకో. ఇప్పుడు ఎకరానికి 40,000 తీసుకున్నానికి ఎక్కువ సంతోషం ఉంటుందా? 2 లక్షలు రుణం తీసుకున్నానికి ఎక్కువ సంతోషం ఉంటుందా? ఎందుకు? వానికి ఎంత మాపైతుంది? 2 లక్షలు మాపైతాయి. వీనికి ఎంత మాపైతుంది? 40,000. 20 గుంటలు నోటు తీసుకున్నవానికి 20,000 మాపైతాయి. ఈ 20,000 తీసుకున్నవానికంటే 40,000 తీసుకున్నవానికి సంతోషం, 40,000 తీసుకున్నవానికంటే 2 లక్షలు తీసుకున్నవానికి ఎక్కువ సంతోషం. ఎందుకు? వానికి ఎక్కువ మాపైతుంది. అలాగే ఇదే ఉపమానాన్ని యేసు ప్రభు సీమోనుకు చెప్తూ ఉన్నాడు. చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయననే అడుగుతున్నాడు ఏమని, ఎవరు ఇద్దట్లో ఎక్కువ సంతోష పడతారు అని. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పాను. ఇప్పుడు చెప్పు సీమోను, వీళ్ళిద్దట్లో ఎవరు ఎక్కువ సంతోషపడతారు అంటే, ఎక్కువ అప్పు ఎవడు తీసుకున్నాడో వానికి ఎక్కువ క్షమించబడ్డది కనుక వాడే సంతోషపడతాడు అన్నాడు. అప్పుడు వెంటనే నువ్వు సరిగా యోచించితివి అన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. నీకు సరిగా అర్థమైంది బిడ్డ, అదే ఇక్కడ జరుగుతున్నది. అప్పుడు ఆయన ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ స్త్రీని ఎవరికైతే నువ్వు పాపాత్మురాలని తీర్పు తీర్చినవో ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా, నేను కడుగుతున్నాడు యేసయ్య ఈ సోపును పెట్టి, నేను నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. దుర్మార్గుడా, బాగా ఇను, నువ్వు ఎక్కడున్నావో నీకే చెప్పేది. దేవునికి స్తోత్రం. దుష్టాత్మ కలిగినటువంటి వ్యక్తివి నువ్వు వినాలి. ఈమె తన కన్నీళ్లతో నా పాదములకు, నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతోటి నా పాదములను తడిపెను. నువ్వు పాదములు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చినవాను? ఇయ్యలేదు.
ఇంట్లోకి వచ్చి కొన్ని నీళ్ళు అమ్మ కాలు కడుకుంటా అంటే కూడా ఆడున్నాయి కడుక్కోపోరాదు, కనిపిస్తలేదా పెద్ద నల్ల కనిపిస్తుంది అక్కడ, లేకపోతే సంపు కనిపిస్తుంది. సంపు అంటే తెలియదు మీకు, ఏమంటారు దాన్ని, నీళ్ళ కుండి లేదా నీళ్ళ తొట్టి కనిపిస్తుంది, హౌజ్ కనిపిస్తుంది, పోయి కడుక్కొని రాదుండి. దానికో మళ్ళీ వాళ్ళు పోయి ఇవ్వాల్సిందేముంది, అంత లేజా అంత బద్ధకమా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆడ సంపు ఉన్నదని తెలుసు, ఆడ హౌజ్ ఉన్నదని తెలుసు, నీళ్ళది నీ కడుక్కోవాలని కూడా తెలుసు. కానీ నేను కడుక్కుంటే మర్యాదనా, నువ్వు ఇస్తే మర్యాదనా? ఇస్తే మర్యాద, ఉన్నాయని తెలుసు ఎట్లాగా ఆయన. అరే మాటలో ఎంత మధురం ఉంటుందో తెలుసా? మీకు అర్థం కాదు చెప్పిన మాట ఎనుటలో. రైట్. ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తలను అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీమోను ఇంటికి పిలిచినావు, భోజనానికి పిలిచినావు, కనీసం ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చినావు రబాయి నువ్వు నాకు అంటారా అనరా? ఏసయ్య అంటే వేరే తీరు అన్నాడు అనుకో. ఇప్పుడు నన్ను భోజనానికి పిలిచి కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదనుకో, నేనేమనుకుంటా, వీడు పిలోనైతే పిలిచిన కానీ నీళ్ళని ఇత్తలేడని అనుకుంటాను అనుకోనా? సరే ఇవ్వకుంటే ఇవ్వకపోయినా వచ్చి కూర్చుంటి, అవునా కాదా? కూర్చున్నప్పటి నుండి కనీసము నువ్వు నా తలకు కనీసం నూనె అంటలేదు, కనీసం నూనె నా తల మీద ఇంత పోయలేదు. ఆమె అత్తరు తీసుకొని వచ్చి నా పాదములకు ఆ తైలమును పూస్తూ ఉంది, అత్తరును పూస్తూ ఉంది. ఆమె ముద్దు పెట్టుకుంటా మానలేదు. కనీసము హల్లెలూయా ఆమె ఎంట్రుకలను నా పాదములో పెట్టి తుడుస్తూనే ఉన్నది. ఆమె ముద్దు పెట్టుకొనుట మానలేదు. మరి కనీస మర్యాద అయినా నువ్వు చేయలేదు. ఆమెను విమర్శించుట ఎంతవరకు నీకు న్యాయము? ఆమె విస్తారమైన పాపాత్మురాలని నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. సీమోను ఆమె పాపాలు క్షమించబడ్డాయి. అవునా? మరి నా సంగతి ఏందని వీడు అనుకోవాలని అనుకోవద్దా? అనుకోవాలి. వీడు అనుకుంటలేడు నా పాపములు. వీడేమనుకుంటాడు, నేను నీతిమంతుణ్ణి, నేను న్యాయవంతుణ్ణి, నేను సత్యవంతుణ్ణి, నేనే వర్షిప్ చేసేది కదా, నేనే దేవుని దగ్గర పరిచర్య చేసేది కదా, నేనే సంఘ పెద్దను కదా, నేనే ప్రభురాత్రి భోజనం సిద్ధపరిచేది కదా, నేనే దేవుని మందిరాన్ని ఊడ్చేది కదా, ఇదంతా చేసేది మేమే కదా, హల్లెలూయా మేమే పరిశుద్ధులం, మమ్ములెవడు అడిగేది అన్నట్టు అనుకునేటువంటి పరిస్థితి. తను ఎవడు కుష్టి రోగంతో ఉన్నాడు కదా, ఏమనాలి? అయ్యా సకల మర్యాదలు చేసి ఆయనను కూర్చొని అయ్యా నేను కుష్టి రోగంతో ఉన్నాను, అయ్యా నేను రోగముతో ఉన్నాను, నేను వ్యాధితో ఉన్నాను, నన్ను బాగు చేయి ప్రభువా అని అడగాల్సింది పోయి ఏమంటున్నాడు? ఈమె పాపాత్మురాలు కదా, ఎందుకో ఆమెను ఈయన ముట్టుకొని ఇస్తున్నాడు. ఎవరికి ఉన్నదండి రోగం? ఆమెకున్నదా వీనికున్నదా? అసలు కుష్ఠరోగం ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా పోతారా? పోనీ ఆమె ఇంటికి పోతా వీడిని దగ్గరికి రానిస్తుందా కుష్ఠరోగం ఉన్నోని? అట్లాంటిది తన వైభవాన్ని విడిచిపెట్టి అక్కడికి వచ్చింది, తన అంతఃపురాన్ని విడిచిపెట్టి వచ్చింది. తన దగ్గర ఉన్న వెండి ధనం బంగారం ఎన్ని లేవో ఆమె దగ్గర, వీని దగ్గర ఏమున్నది? ఈ దగ్గర ఏమున్నది? రోగం ఉన్నది. ఎవరైనా ఏ రోగం ఉన్ననైనా ముట్టుకుంటారని, కుష్ఠరోగం ఉన్న ముట్టుకుంటారా? మీరు ముట్టుకొని ఇంట్లోకి రానిస్తారా? ఇప్పుడైతే కలిసిపోతారు అందరు, కానీ డబ్బు కోసం కలిసిపోతారు, ముచ్చట పెడతారు, అన్ని చేస్తారు. చీకటికి వెలుకుపోతూ కుదిరించిన వాళ్ళు కుదిరించుకుంటారు, నడిపించుకుంటారు. అంతా ఆడు పాపాత్ముడే, ఈడు పాపాత్ముడే, ఆడు రోగే, వీడు రోగే. అంత సమాజం అంతా కలుషితం అయిపోయింది, సమాజం అంతా పాడైపోయింది, అంత మంచి లేదు. ఎక్కడ చూసినా కంపు 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 కంపు. దానికి వీళ్ళు అలవాటు పడిపోయి ఇంపుగా అయిపోయారు. దేవునికి స్తోత్రం. అంత పాపమే. వీణ్ణి తగలదు, వీణ్ణి ముట్టుకోదు, వీణ్ణి కనీసము వాని ఇంటి తన ఇంటి గడపను కూడా తొక్కనియదు ఆమె ఎందరినో రానిచ్చింది, కానీ కుష్ఠరోగిని ఏనాడు రానిచ్చినట్టు లేదు. కానీ అన్ని చంపుకొని యేసయ్య ఉన్నాడని ఆమె ఇంటికి, వాని ఇంటికి వస్తే ఏమని మాట్లాడుతున్నాడు? ఈమె
పాపాత్మురాలని ఆయనకు తెలియదా? ఒరేయ్, ఆయనకు తెలియక కాదురా, పాపాత్ములకే దేవుడు అవసరం, కానీ నీతిమంతులకు ఏం అవసరం? నీ నీతిమంతుని అనుకున్నోనికి ఏం అవసరం? అరే, రోగులకే వైద్యుడు అవసరం, డాక్టర్ అవసరం, ఆరోగ్యవంతులకు ఎందుకు? ఆమె పాపముతో ఉన్నది, పశ్చాత్తాపడి ఏడ్చి ఆయన పాదాలను తుడుస్తున్నది కనుక ఆయన విస్తారమైన ఆమె పాపాలన్నీ క్షమించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే ఎవరెట్లున్నారని ఏలెత్తి చూపడం కాదు, నేనెట్లున్నా, నా రోగం ఏంది, నా వ్యాధి ఏంది, నా బాధ ఏంది, నా బలహీనత ఏంది, నాకున్న శోధన ఏంది, నేను ఎట్లా బాగుపడాలి, నా ఇల్లు ఎట్లా బాగుపడాలి, నా పిల్లలు ఎట్లా బాగుపడాలి, మేము ఎట్లుంటే దేవుని సన్నిధిలో బాగుంటామని ఇది విడిచిపెట్టేసి ఇతరుల మీద పడి, మంది మీద పడి ఎడతారేంటి మీరు? ఆయన వైపు తిరిగి మంచిగా మాట్లాడిండు కదా యేసయ్య, మంచి ముచ్చట చెప్పినావు. ఎప్పుడైనా నువ్వు కాళ్ళకు నీళ్ళు ఇచ్చినావా? ఎప్పుడైనా ఇంటికైతే కాళ్ళకు నీళ్ళు ఇచ్చినావా? ఎదురుగా వచ్చి ఎప్పుడైనా కూర్చుండబెట్టి తలంటినావా? ఎప్పుడైనా నీ ఘనతను ఇచ్చినావా? ఎవ్వరూ ఇవ్వలేదు. యేసయ్యకు ఎవరు ఇవ్వలేదు. అందరూ యేసయ్యను బయట కూర్చుండబెడుతున్నారు. నాకు ఈ మధ్యలో ఒక్కొక్కటి బాగా అర్థమవుతుంది. చాలా యేసయ్యను పోమని నిలగొట్టేటోళ్ళు కూడా తయారయ్యారు. యేసయ్యను ఇంట్లో కూడా రానిత్తలేరు. అలాంటి ఒక సిచ్యువేషన్, దేవునికి స్తోత్రం, అలాంటి ఉన్నాయి కనుక దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, కుష్టు రోగము వ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. కుష్టు రోగం ఉన్నోని ఇంట్లోకైనా యేసయ్య భోజనానికి వెళ్ళాడు. హల్లెలూయా. వాణ్ణి నన్ను స్వస్థపరచుమని అడుగుతాడేమోనని యేసయ్య చూశాడు. నా రోగము గురించిన ఆ విచారణ ఏంటి దాన్ని అడుగుతాడేమోనని చూశాడు. కానీ వాని విషయం అడుగుతలేడు. ఆ రోగం అట్లనే పెట్టుకొని మాట్లాడుతున్నాడు, కానీ ఇతరులను దూషిస్తున్నాడు, కానీ తనను స్వస్థపరచాలని వాడు కోరుకుంటలేడు. దేవుని బిడ్డలారా, మనకు దేవుడు నేర్పిస్తున్నది ఏంటంటే మనం ఎలా బాగుపడాలి ఇది అడగండి దేవుణ్ణి. ఇతరులు ఎలా ఉన్నారో మీరు వదిలేయండి. మీకేం కావాలి? మీరు ఎలా ఉన్నారు? మీ పాప రోగములను ఎలాగూ మీరు పోగొట్టుకుంటారు. పాపము వలన వచ్చు జీతము మరణం, భయంకరమైనటువంటి మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు నన్ను భోజనానికి పిలిచిండు, ఏం ఫాయిదా? చాలా మంది అలా యేసయ్యను ఇంట్లోకి పిలుస్తున్నారు, కానీ యేసయ్యను గౌరవించడం లేదు. ఏమండి, ఇప్పుడు వచ్చారు కదా, ఏం గౌరవం ఇచ్చారు? ఎంతమంది గౌరవాన్ని తీసుకొచ్చారు? ఎంతమంది గౌరవాన్ని ఆయనకు ఆపాదించారు? ఎంతమంది పూజ చేశారు? ఎంతమంది ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించారు? అవన్నీ ఎక్కడికో పోయినాయి. ఎలా ఉన్నాయి? ఇంటికి పిలుచుడు, కూర్చుండబెట్టుడు, సపరేట్గా ప్రార్థన చేయించుకొని పంపించుడు. మంచిదే, హల్లెలూయా, అది మంచిదే. కానీ నీ రోగమును గూర్చి, నీ వ్యాధిని గూర్చి, మొన్న అన్నాడు కదా ఆయన, ప్రతి వాడికి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అవి పచ్చి పుండ్లు అన్నాడు కదా, అవి పిండబడలేదు, అవి మెత్తన చేయబడలేదు. అంత భయంకరమైన పాపం లోపల పెట్టుకొని, అంత భయంకరమైన రోగం లోపల పెట్టుకొని ఎదుటి వాళ్ళను దూషిస్తున్న వారికి జ్ఞానం రావడానికి యేసయ్య ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు ఆమెను పిలిచి అన్నాడు, అమ్మా నువ్వు ఇట్రా. హల్లెలూయా. అమ్మా నువ్వు ఇట్రా. ఇలాంటి దగులుబాజుల వాళ్ళ మాటలు నువ్వు నమ్మకో, ఇట్రా బిడ్డ, ఇట్రా అని దగ్గరికి తీసుకొని ఆ బిడ్డను ముట్టుకొని ఆ బిడ్డ తల మీద చేతుల నుంచి అంటున్నాడు, అమ్మా అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వెళ్ళాలి నువ్వు? నీ ఏ విశ్వాసముతో నువ్వు నా దగ్గరికి వచ్చినవో, ఏమి కోరుకొని నువ్వు నా దగ్గరికి వచ్చినవో అది నీకు అనుగ్రహించబడ్డది. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె ఏం అడగలేదండి. వెండి అడగలేదు, బంగారం అడగలేదు, డబ్బు అడగలేదు, ధనం అడగలేదు, ధాన్యం అడగలేదు, ఇల్లు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, సంపద అడగలేదు. ఏమండి, ఏమైనా కోరికలు తీర్చుకున్నది యేసయ్య దగ్గరికి వచ్చి? నాకు ఈ కోరిక తీర్చునైనా, నాకు ఈ ఆపద ఉన్నదని ఏమన్నా అడిగిందా? ఎవరు సప్పుడు చేతలేరు. ఆమె ఎందుకు వచ్చింది అక్కడికి? యేసయ్య దగ్గరికి పాపాత్మురాలు ఆ స్త్రీ మరియా ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరెందుకు వచ్చిరో యేసయ్య దగ్గరికి చెప్పనా నేను? హల్లెలూయా. మొదలు వెడతాడు కూడా ఈ అడిగే బుద్ధులు, అడుక్కునే బుద్ధులు ఓవు మనకు, అవునా కాదా? ఏమైనా అడుగుడే అడుగుడే అడుగుడే. ఏ లగ్జరీ లైఫ్ అడుగుతున్నాం, లగ్జరీగా ఉండాలి. నేను ఒక మాట అంట, మేడామిద్యాలు ఎన్ని ఉన్నా, పాడి పంటలు ఎన్ని ఉన్నా, యేసు లేకపోతే సున్నా. ఓరన్నయ్యో ఎన్ని ఉన్నా. హల్లెలూయా.
ఎన్ని ఉన్నా అన్ని సున్నా. ఏమింది? ఎక్కడనో, నేను ఈ ఒక మాట చెప్తా, ఎక్కడనో నీ ఇల్లు ఉంటుంది, ఊరు బయట నీ ఇల్లు ఉంటుంది. ఎక్కడున్నదో ఇప్పుడు ఎత్తుకో. జాగా కొన్నావా? నువ్వు ఉండడానికి కొనుక్కున్నావు జాగా, అస్సలు నీ పర్మనెంట్ జాగా కొన్నావా? నీకున్నది, ఓకే, హల్లెలూయా. పర్మనెంట్ జాగా ఉన్నదా మీకు? నాకు పర్మనెంట్ జాగా ఉన్నదా అన్న వాళ్ళు నిద్రపోతారు. ఉన్నదా పర్మనెంట్ జాగా? నీకు పర్మనెంట్ జాగా ఉన్నదా? అయ్యా నీకున్నదా పర్మనెంట్ జాగా? కట్టకేనా? లేదా పర్మనెంట్? మీరు తెలివి కాళ్ళు అయితే సమాధి కొరకు ఒక గుంట స్థలం కొనుక్కోరు పోరి. ఇంటికి పోయినాక గది అడుగురి, నాకు ఒక గుంట స్థలం కావాలని నన్ను వాతి పెట్టడానికి అని అడుగురు. వేసాను అడుగుతారు ఎట్లా మీరు? నాకు 7 అంతస్తుల బంగ్లా కావాలి, నాకు ఇల్లు మీద ఇల్లు, డబుల్ బెడ్రూమ్. ఏం చేస్తావు? నిన్ను ఉంచారన్లా చీమల పుట్టలో పాములు ఒదిగినట్టు అనుకో. నువ్వు పోతావు, బయట వాళ్ళు వచ్చి అందులో ఒదుగుతారు. అరే నువ్వు కష్టపడి కట్టుకున్న దాంట్లో వాళ్ళు వచ్చి సుఖపడతారు. నీళ్ళు ఎక్కడును? అరే ఎవరైనా గుంట భూమి మీద లేకపోతే తొందరగా గుంట భూమి కొనుక్కోరు. రాబోయే రోజులలో అది కూడా దొరకదు. ఏ కట్టకో, ఏ చెరువుకో, ఏ కుంట్లనో తొక్కితే ఏం లాభం మన సాగుకు? అబ్రహాం ఏం కొనుక్కున్నాడు? మక్పేల పొలము కొన్నాడు, గుట్టల ప్రాంతం కొన్నాడు, సమాధుల స్థలాన్ని కొనుక్కున్నాడు. తన వంశం తనకు, తన వంశం వారికి. తన భార్య చనిపోయినప్పుడు గుంట స్థలం లేదు ఆయనకు. అప్పుడు అక్కడ ధనం ఫ్రీకి ఇత్తనంటే కూడా తీసుకోకూడదు. సమాధుల స్థలము నువ్వు దత్త పెట్టడానికి ఒక గుంట భూమితో తీసుకోమంటే తీసుకోకూరు. పైసలు పెట్టి కొనుక్కోరు. చెప్తున్నా నేను, మీ ఈ ఇండ్లు ఉన్నాయని మురిసిపోకూరి. ఈ వట్టియే నిన్ను, నీ ఊపిరినంతసేపు ఉంచుకుంటారు నిన్ను. గుస్సా ఆగాయతో బార్గాయి. నీ మొస ఆగింది అంటే చాలు నిన్ను ఇంట్లో ఉంచుకుంటానన్నాడు. ఉంచుకోరు. నేను నిజం చెప్తున్నా, మాకైతే ఉన్నది. హల్లెలూయా. మాకు సరిపోయేంత ఉన్నది. మా అయ్య సంపాదించి పెట్టిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకున్నదా? లేకపోతే గుంటెడు స్థలం కొనుక్కో. ఒక గుంట స్థలం నీ ఇంటి వారి కొరకు తప్పకుండా కొనుక్కో. ఇల్లు అని ఎడతావు. ఎన్ని రోజులు ఉంటావు అందులో? ఏ కిరాయి కొంపలలో ఉన్నా అయిపోయా. 2000 3000 అన్న వారితే అద్దాల మేడలో మనం ఉండొచ్చు హాయిగా. దాన్ని కష్టపడి కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కష్టపడి కట్టుకోవాల్సింది ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఆ జాగా కొనుక్కోవాలి. అవునా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎవరికైతే లేదో మీరు గుంట భూమి కొనుక్కోర్రి. తప్పకుండా దాని కొరకు లొల్లి పెట్టుకొని కొనుక్కోరు. అరే సత్యాన్ని నేడ దొక్కుతారు. అరే మన పొలంలో పెట్టుకుందాం రా, గోరి కట్టుకుందాం. కట్టపండి పెట్టినాయని రోడ్డు వేసేవట, తీసేవటరి, పోవటరి. సమాధుల తలంలో పెడితే దున్నవట్టిరి, బొందల బొంద కలపవట్రి, పెట్టిన దాంట్లోనే పెట్టవట్రి. ఏమి లాభం? ఎక్కడో పెట్టి మన్ను తెచ్చి ఇక్కడ కట్టుకున్నాడు కాదు, మనిషిని ఆడ పెట్టుకోవాలి. మన కేపీ అన్న గారిని ఎక్కడ పెట్టారు అంటే చర్చి పక్కనే పెట్టారు. హల్లెలూయా. చాలా అద్భుతంగా మనం మీరు లైవ్లో కూడా చూడొచ్చు. ఏ స్థలం కావాలి మనకు? లేదా గుంట భూమికు తొందరగా కొను. అది 8,000 అయినా మంచిదే. ఎక్కడైనా నీ ఊళ్ళోనే కొనుక్కోవాలి మళ్ళా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు సపోర్ట్ చేస్తలేరు? హల్లెలూయా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు సమాధానము గల దానివై వెళ్ళు. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఏమడిగిందో చెప్పనా? నా పాపాలు క్షమించు ప్రభు అని అడిగింది. ఒక్కటే మాట. ఆమేన్. ఏమడిగింది? నా పాపాలను క్షమించు. నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈ పాప భారముతో నేను జీవించలేకపోతున్నాను. నేను నీచమైన బ్రతుకు బ్రతుకుతున్నాను, హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నాను, విలువ లేని బ్రతుకు బ్రతుకుతున్నాను. అసలు నా బ్రతుకుకు ఒక వాల్యూ లేదు ప్రభువా, నేను క్షమించమని వేడుకుంటున్నానని ఆ పాదాలు బట్టి ముద్దు పెట్టుకుంటూ ఏమంటుంది తెలుసా? పరిశుద్ధుడు 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 అని ఆ ఘనత అంతా తీసి ఆయన పాదాల మీద వేసి ఇది నీకే చెందును గాక అని చెప్పుచు ఆయనను మనసారా స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నది తప్ప నాకు ఇది కావాలని ఆమె అడగలేదు. పోనీ నా పాపాలు క్షమించమని అడిగింది ఆమె? అక్కడ బైబిల్లో అలా లేదు. నా పాపాలు క్షమించమని అడిగినట్టు లేదు. నేనెందుకు అన్నాను అంటే జరిగింది అదే. అక్కడ సీమోన్ ఏమనుకున్నాడో యేసయ్యకు తెలియలేదా? తెలిసింది. ఈమె ఏమనుకుంటున్నదో యేసయ్యకు తెలిసింది కనుక అంటున్నాడు. ఏమని ఈమె పాపాత్మురాలు, ఆమెను ముట్టుకోకు అని సీమోన్ ఏమన్నా చెప్పిండా? యేసయ్యకు చెప్పలే. కానీ ఏమంటున్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎలా తెలిసిపోయింది ఈయనకు? నీ రంగం అంతా, నీ రణరంగం అంతా దేవునికి తెలుసు. నీ అంగరంగ వైభోగాలన్నీ దేవునికి తెలుసు.
ఇంట్లో ఎట్లుంటానో బయట ఎట్లుంటానో ఏసయ్యకు తెలుసు. ఏడ ఏ తీరు మాట్లాడుతానో ఏసయ్యకు తెలుసు. ఎన్ని నాటకాలు ఎత్తానమో ఏసయ్యకు తెలుసు. ఎంతమందిని బొంకిస్తానమో ఎంతమందిని బోర్లు ఎత్తానమో ఏసయ్యకు తెలుసు. ఎన్ని గారడి వేషాలు వేస్తున్నామో ఏసయ్యకు తెలుసు. అదొకటి మీరు మనసులో పెట్టుకోండి. నాకు తెలియదు అని అనుకోకండి. ఇక్కడ ఏసయ్య